నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన వేదాంత కోణాన్ని పరిశీలించబోతున్నాం. దైవీక సదుపాయాలు, శారీరక స్వస్థత, అసలు కృప అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఈరోజు చాలా లోతుగా విశ్లేషిద్దాం. ఈ మూలాధారాలు మనకొక స్పష్టమైన చిత్రాన్ని అందిస్తాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చూడబోయే అంశాలు ఇవే. కృప అంటే ఏమిటో పునాది స్థాయి నుండి అర్థం చేసుకుంటూ, చారిత్రక అద్భుతాలు, అలాగే శారీరక స్వస్థత ఎలా జరుగుతుందనే వరకు ఒక క్రమబద్ధమైన ప్రయాణం చేద్దాం. మొదటి విభాగం, ద ఎరా ఆఫ్ గ్రేస్. ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన నుండి కృప అనగా కొత్త నిబంధనకు మారడం వెనక ఉన్న ప్రధాన వేదాంత వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. అసలీ మార్పు ఎలా జరిగిందో చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే ఒక చాలా ఆసక్తికరమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా మనం దేవుని కోసం ఏమి చెయ్యాలి, ఏది చేయకూడదు అనే దానిపైనే దృష్టి పెడుతుంది. అంటే అది మన ప్రయత్నం అన్నమాట. కాని కృప అలా కాదు. దేవుడు మన కోసం అప్పటికే పూర్తి చేసిన పని మీద దృష్టి పెడుతోంది. అద్భుతంగా ఉంది కదూ! అందుకే లూకా సువార్త 4వ అధ్యాయం 19వ వచనం, లూక్ 4:19 లో ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు అని చదివాక యేసుక్రీస్తు నజరేతులో ఆ గ్రంథాన్ని అక్కడే ఎందుకు మూసివేశారో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చే ప్రతీకారం తీర్చుకునే రోజు అనే మాటను ఆయన ఉద్దేశపూర్వకంగా వదిలేశారు. ఎందుకంటే ఇది కేవలం దేవుని దయ మరియు అనుగ్రహం మాత్రమే ఉండే కాలం. రెండవ విభాగం, మిరకల్స్ ఆఫ్ డివైన్ ప్రొవిజన్. సరిహద్దులు దాటిన కృప. ఒక భయంకరమైన కరువు సమయంలో ఇజ్రాయెల్లో దైవిక సదుపాయాలు ఎలా పనిచేశాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ సారెపతు విధవరాలు కథను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆ రోజుల్లో ఇజ్రాయెల్లో చాలామంది విధవరాండ్రున్నారు. కాని దైవిక సదుపాయం వారిని దాటి ఒక అన్యజనురాలి వద్దకు చేరుకుంది. దానికి కారణం ఆవిడ తన స్వంత అర్హతను బట్టి కాకుండా పూర్తిగా దేవుని దయపై మాత్రమే ఆధారపడటమే. ఆలోచించండి, సరిగ్గా 3.5 సంవత్సరాల పాటు ఆకాశం మూసివేయబడింది. వానలేదు, చుక్క నీరులేదు. ఆ భూభాగమంతటా ఎంత పెద్ద కరువు వచ్చిందో ఊహించుకోవచ్చు. అలాంటి కరువులో ఆ విధవరాలికి జరిగిన అద్భుతాన్ని చూడండి. పిండి తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె తగ్గలేదు. ఆ కుటుంబం మొత్తానికి అవసరమైన పోషణ దొరికింది. అది కేవలం తినడానికి ఆహారం మాత్రమే కాదు, వెలుతురు కోసం, అభిషేకం కోసం నూనెను కూడా అందించింది. ఇదంతా ఆవిడ చేసిన ఏదో ఒప్పందం వల్ల కాదు, కేవలం దేవుని అపారమైన కృప వల్లనే జరిగింది. మూడవ విభాగం, మిరాకిల్స్ ఆఫ్ ఫిజికల్ హీలింగ్. దైవిక సదుపాయం ఎలాగైతే అన్యజనులకందిందో అదేవిధంగా స్వస్థత కూడా ఎలా ప్రవహించిందో ఈ విభాగంలో పరిశీలిద్దాం. ఉదాహరణకు సిరియాన్ దేశానికి చెందిన నయమాను అనే సైన్యాధికారిని తీసుకుందాం. ఎలీషా ప్రవక్త కాలంలో ఇజ్రాయెల్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు కదా, కాని ఈ సిరియన్ అధికారి మాత్రమే స్వస్థత పొందాడు. ఎలాంటి మతపరమైన అర్హత లేనివారికి కూడా కృపద్వారా స్వస్థత ఎలా కలుగుతుందో చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఎలీషా ప్రవక్త కనీసం అతన్ని తాకనూ లేదు. కేవలం యోర్దాను నదిలో 7 సార్లు మునగమని మాత్రమే చెప్పాడు. 7 సార్లు మునిగిన తరువాత అతని చర్మం అచ్చం పసిపిల్లవాడి చర్మంలా ఎంత శుభ్రంగా మారిపోయిందో ఈ మూలాధారం మనకు ఆశ్చర్యకరంగా వివరిస్తోంది. అసలు ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైన దాన్ని తాకితే తాకిన వ్యక్తి కూడా అపవిత్రుడవుతాడు. కాని కృప కింద చూస్తే పవిత్రమైన వ్యక్తి అంటే యేసుక్రీస్తు అపవిత్రులను తాకి వారిని పవిత్రులుగా మార్చారు. నాటి మతనాయకులు దీనిని ఎందుకు జీర్ణించుకోలేకపోయారో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఈ కృప ఎలా పనిచేస్తుందో లూకాసు వార్త 4వ అధ్యాయం 30వ వచనంలో అద్భుతంగా చెప్పబడింది. సినగాగ్లో ఉన్న ప్రజలు ఈ బోధనలు విని కోపంతో ఊగిపోతూ యేసును కొండ అంచుమీదునుంచి కిందకు తోసేయాలని చూశారు. కాని కృప వారితో పోరాడలేదు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలినట్లు ఆ కోపంతో ఉన్న గుంపు మధ్యలోనుంచి ఆయన ప్రశాంతంగా తన దారిన తాను వెళ్ళిపోయారు. 4వ విభాగం, ది అల్టిమేట్ సాక్రిఫైస్. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన వేదాంత మూలస్తంభం దగ్గరకొచ్చాం. అదే శిలువ బలిదానం. సాధారణంగా
పాత నిబంధనలో జంతుబలులెలా ఉండేవంటే చాలా దయతో వాటికి నొప్పులు తెలియకుండా ఒక నిర్దిష్ట సిరకు చిన్న కోత పెట్టడం ద్వారా జరిగేవి. కాని క్రీస్తు బలిదానం అలా జరగలేదు. ఇనుము గాజుముక్కలున్న ఒక భయంకరమైన కొరడాతో 39 సార్లు ఆయన హింసించబడ్డారు. బలి ఇవ్వడానికి ముందే ఇంత దారుణంగా హింసించబడిన ఏకైక బలి చరిత్రలో ఇది మాత్రమే. ఎందుకలా జరిగింది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం దీన్ని అద్భుతంగా వివరిస్తోంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ హింస ఏదో పొరపాటున జరిగింది కాదు. విశ్వాసులందరికీ శారీరక స్వస్థతను చట్టబద్ధంగా అందించడానికే అది దేవుని చిత్తంగా జరిగిందని మనమిక్కడ అర్థం చేసుకోవాలి. 5వ విభాగం ఫెయిత్ అండ్ గ్రాడ్యువల్ మేనిఫెస్టేషన్. సరే, మనం ప్రార్థించినప్పుడు అద్భుతం వెంటనే జరగకపోతే అప్పుడు మన విశ్వాసాన్ని ఆచరణాత్మకంగా ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్వస్థత అనేది ఒక్కోసారి క్రమక్రమంగా వ్యక్తమవుతుంది. మొదట 30వ వంతు స్వస్థత ద్వారా కొంత ఉపశమనం కలుగవచ్చు. ఆ తర్వాత అది 60 వంతులకు పెరగవచ్చు. చివరగా 100 వంతుల పూర్తి స్వస్థత కలుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిందేమిటంటే మన పని కేవలం విశ్వాసంపై దృష్టి పెట్టడం. స్వస్థతను పూర్తిగా మేనిఫెస్ట్ చేయడం అనేది దేవుని వంతు. అదిలా దశలవారీగా కూడా జరగవచ్చని ఈ మూలాధారం స్పష్టం చేస్తోంది. ఒక్కొక్కసారి నష్టాలు ఎదురైనప్పుడు లేదా స్వస్థత రావడానికి కాస్త సమయం పడుతున్నప్పుడు మనం నిరాశపడుతుంటాం. కాని 3వ యోహాను 2వ వచనం 3 John 2లో ఒక అద్భుతమైన మాట ఉంది. నీ ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అని రాసియుంది. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ వచనంలోని సత్యాన్ని మనం ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. మరి మన దైనందిన జీవితంలో దీన్ని ఎలా ఆచరించాలి? ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి. ప్రభుబల్లను స్వీకరించడం, ఎప్పుడూ విశ్వాసంతో ఉండటం, అలాగే మీరు విశ్వాసంతో స్వస్థతను పొందినట్లు భావించిన ఆ నిర్దిష్ట తేదీ మరియు సమయాన్ని మీ డైరీలో రాసుకోవడం. ఎప్పుడైనా మీ మనసులో సందేహాలు లేదా నెగటివ్ ఆలోచనలు తిరిగి వచ్చినప్పుడు ఆ డైరీ ఎంట్రీని చూసి మీ విశ్వాసాన్ని మళ్లీ బలోపేతం చేసుకోవచ్చు. ఇదొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. 6వ విభాగం ఫైనల్ బ్లెస్సింగ్స్ అండ్ కనెక్షన్. ఇక ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇక్కడ విశ్వాసులందరికీ సంబంధించిన ఒక సమగ్రమైన రక్షణ ప్రకటనను చూద్దాం. ముగింపుగా ఈ బ్లెస్సింగ్స్ గమనించండి. ఏ హాని, ప్రమాదం, విషాదాల నుండి అయినా భద్రత, అనారోగ్యాలు, యాక్సిడెంట్స్, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ, చీకటి శక్తుల నుండి సంపూర్ణ విడుదల, అలాగే అపారమైన అనుగ్రహం, దైవిక శాంతి మరియు శ్రేయస్సు. ఇవే కృప అనే సందేశం యొక్క అసలైన సారాంశం. ప్రతి ఒక్కరికీ, వారి కుటుంబాలకు సంపూర్ణమైన ఆధ్యాత్మిక మరియు శారీరక ఆరోగ్యం ఉండాలనేదే దీని ఉద్దేశం. మనం చివరి భాగానికి చేరుకున్నాం. కృప మరియు స్వస్థత గురించిన ఈ లోతైన విశ్లేషణ మీకు నిజంగా ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. ఈ విలువైన సమాచారం మరింత మందికి చేరడానికి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి మరియు తప్పకుండా ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఈ విశ్లేషణను మీకందిస్తున్న నా కోసం ప్రార్థించండి. ఎందుకంటే అది నాకు ఇలాంటి మరిన్ని విశ్లేషణలను రూపొందించడానికి అపారమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతో పాటున్నందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.